హే గైస్, ప్రైజ్ ద లార్డ్. రెండవ కొరింథీయులు 13వ అధ్యాయం 5వ వచనం చూసుకుంటే గనక మన విశ్వాసం ఎలా ఉందో మనమే పరీక్షించుకోవాలట. ఓకే, మరి మన విశ్వాసం ఉందా అసలు లేదా, లేకపోతే మనకు మనం మోసం చేసుకుంటున్నామా? ఆ రీతిగా మీకు మీరు భ్రష్టులు కాకుండా కానీ మీ యొక్క విశ్వాసాన్ని మీరే చెక్ చేసుకోండి అని చెప్పేసి బైబిల్లో రాయబడతా ఉంటుంది. సో చాలాసార్లు మన జీవితంలో మనకి ఏదైనా మనకు మనం డెవలప్ చేసుకోవాలన్నా మనలో ఉన్నటువంటి వీక్నెస్లు అది బయట వాళ్ళకి కనబడకపోవచ్చు. అది ఇక్కడ వాక్యంలో కూడా చెప్తున్నది. గలతీయులకు 6వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుంటే కూడా ప్రతివాడును తాను చేయునది పరీక్షించి చూచుకొనవలెను. నువ్వు మంచి చేస్తున్నావా? ఓకే, మరి ఆ, నీకు తెలిసి కూడా నువ్వు తప్పు చేస్తున్నావా? మరి దేవునికి ఇష్టమయ్యే కార్యాలు చేస్తున్నావా? ఈ లోకంలో అసలు దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు? నువ్వు ఎటువంటి పని చేయాలి, మరి నువ్వేం చేస్తున్నావు అనేటువంటి ప్రతి ఒక్క స్టెప్ కూడా నిన్ను నువ్వు పరీక్షించుకొని తెలుసుకోవాలి అని చెప్పేసి రాయబడతా ఉంది. లేదా నువ్వు మనుషుల కోసం నిన్ను నువ్వు కాంప్రమైజ్ చేసుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని కాంప్రమైజ్ చేస్తున్నావా? క్రైస్తవత్వం అనేటువంటి ఆ యొక్క మాటకు మరి నువ్వు ఎలాగా దాన్ని స్వీకరిస్తున్నావు అనేటువంటిది ఇక్కడ ఉంది. అదే గలతీయులకు 1వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే కనుక మనుషులను ప్రీతిపరిచే వారమై ఉంటున్నావా, లేకపోతే దేవుని ప్రీతి పరిచే వారమై ఉంటున్నావా అనేటువంటిది కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనుషులకి ఇష్టమయ్యేది చేస్తున్నావు అని అంటే ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులలో ఏదో ఒక రీతిగా మరి సాతానుడు వాళ్ళ మీద ఏలుబడి చేస్తున్నాడు. నువ్వు మనుషులతో అటువంటి పనులు చేస్తున్నావు అంటే బహుశా అది దేవునికి ఇష్టం కాకపోవచ్చు.